తలనొప్పి వచ్చినవాడు కడుపులో నొప్పి తేలిక అనుకుంటాడు. కడుపు నొప్పితో బాధపడేవాడు అబ్బా తలనొప్పి వస్తే బాగుండేది అనుకుంటాడు. అంటే ఏమిటంటే నా సమస్యలే తీవ్రమైనవి అని అనుకుంటారు మనుషులు. జగత్తు సుఖ దుఃఖాల మిశ్రమం. వీటిని ఎవరు ఆపలేరు. భగవంతుడికి కూడా సాధ్యం కాదు. అది జగత్తు స్వభావం. అయితే నీకు ఒక ఛాన్స్ ఉంది. ఏంటో ఛాన్స్? నీవు కుండల కావిడితో మోస్తున్నావు. కుండలను కావిడితో మోస్తున్నావు భుజం మీద. కుడి భుజం నొప్పిగా ఉంది అనుకో. కావిడి ఏం చేస్తావు? ఎడమ భుజానికి మార్చుకుంటావు. అబ్బా చాలా హాయిగా ఉంది కొంతసేపు అనుకుంటావు. కొంతసేపటికి ఏమవుతుంది? మళ్ళీ ఎడమ భుజం నొప్పిగా ఉంటుంది. అప్పుడు కుడి భుజంలోకి మార్చుకుంటావు. ఇట్లా బ్రహ్మచర్య ఆశ్రమం నుండి గృహస్థ ఆశ్రమానికి మారావు. గృహస్థ ఆశ్రమంలో ఏమనుకుంటావు? రిటైర్మెంట్ చాలా సుఖం అనిపిస్తుంది. రిటైర్ అయిపోయావు, చాలా గౌరవం దక్కుతుంది రిటైర్మెంట్ అయ్యేదాకా. అబ్బా ఇప్పుడు గౌరవం లేదు, ఉద్యోగం ఉంటే గౌరవం ఉంటుందని అనిపిస్తుంది. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు, చిల్లర విషయాలు. ఇది జగన్నాటకం. అసలు విషయం చెప్పనా? నేను మహాసముద్రం లాంటి చైతన్యాన్ని. నాలోనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక జగత్తు పుడుతుంది, లయిస్తుంది. కోట్ల కోట్ల నక్షత్రాలు నశిస్తాయి. సూర్యుడు నశిస్తాడు, భూమి కూడా నశిస్తుంది. మరి హైదరాబాదులోని నా ఇంటి సంగతి ఏమిటి అంటావా? అది కూడా నశిస్తుంది. ఈ సృష్టి అంతా ఒక చిన్న ఇసుక రేణువు. జగత్తు మొత్తం ఒక అల లాంటిది. సముద్రంలో ఎన్నో అలలు పుడతాయి, లయిస్తాయి. జగత్తు ఎందుకు పుట్టాలి, ఎందుకు లయించాలి అనే ప్రశ్న నీవు అడిగితే జవాబు ఏమిటంటే స్వభావతః. అది పదార్థం. పదార్థం ఎప్పుడు స్థిరంగా నిలకడగా ఉండదు. ప్రతి క్షణం మార్పుకు లోనవుతుంది. పదార్థం ఎప్పుడూ స్థిరంగా నిలకడగా ఉండదు. ప్రతి క్షణం మార్పుకు లోనవుతుంది. ఇది అర్థం చేసుకోవాలి మనం.